పార్టీ అభ్యర్థి మన కావ్య కృష్ణారెడ్డి గారికి, నా సహచర మిత్రులు, సోదరులు, పెద్దలు అందరికీ నమస్కారం. ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీలో ఎందుకు వచ్చానంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను ఉన్నా, నేను విన్నా, నేను చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరిలో ఆ సంవత్సరమే రిలీజ్ అయిన జాబ్ కార్డ్, ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున నిరుద్యోగులకు ఆ సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను అప్పుడే భర్తీ చేస్తూ ప్రతి ఒక్కరికి మెగా జాబ్ కార్డ్ రిలీజ్ చేస్తానని చెప్పి కేవలం సాక్షి క్యాలెండర్ మాత్రమే రిలీజ్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఇన్ని రోజులు విద్యార్థుల్ని మోసం చేస్తూ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరిగే విధంగా తయారు చేస్తున్నాడు. దాన్ని మేము బీజేపీలో ఎన్నో పోరాటాలు చేశాం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీతోనే దాన్ని నిర్మూలించగలమనే ఉద్దేశంతో ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరియు మన కావలి ఎమ్మెల్యే కావలిలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మన కావలి రోడ్ అయితేనేమి, తుమ్మలపేంట రోడ్ అయితేనేమి అలాగే ఉన్నాయి. ఎటువంటి మార్పు లేదు. ఇవన్నీ మారాలంటే కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుతోనే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సాధ్యమని మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మన కావ్య కృష్ణారెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మలపేంట రోడ్డు పూర్తి చేస్తామని, కావలి ముస్లిం రోడ్డు పూర్తి చేసి, మరియు వైకుంఠపురం బ్రిడ్జి ఎన్నో సమస్యలతో ఉన్నాయి, ఆ బ్రిడ్జిలు కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం, ఆ కృష్ణారెడ్డి అన్న గారు ఇచ్చే భరోసాతో, నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, బీదా రామచంద్ర గారి నాయకత్వం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం.